పీతాంబరవిందతలాయతాక్షం ప్రాణప్రియా పరమ పంకజ కంభుకంఠం బ్రహ్మేశ వంద్యమరదం అమృతం భజామి ఇదం బ్రహ్మ పుణీమహే బ్రహ్మా పునాతు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్యద్వరద వక్త్రాద్యాః పారిషత్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం येन సూత్రితం తస్మై సమస్త వేదార్థవిదే విఘనసే నమః సూత్రానామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తనీకృతం సూత్రం వైఖాన సంబంధే భగవత్కర్మ సూచకం ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణ భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్మా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాన్ అనుమన్యతాం ప్రాణానాయం ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనిరాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి స్థండిలపరిధి పరిస్తరణ సర్వోపకరణ శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనాఖ్యం కర్మకరిచన్నాదో నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాఖ్యంజకర్మణి తరంగకనకారాధనం కరిష్యే ఓం ధారాజురప్త శుడమానహే సుధరచ్చరిచ్చు పరిపూరితే అపోభిగృహన్ ప్రతిమాదకిష్యే గృణోమి దత్తాకం సుతరకం సుధర్మా ఇదమాపశ్యమా శివతమా శాంతా శాంతనమా శుభా శుభతమా పూతా పుతనమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞయా పాశా వితతా పురుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోత విష్ణుర్విశ్వే దేవా అమంజన్ మరుతస్వస్య అస్మిన్ కుంభే ఓం వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరధరమావాహయామి యాతస్పతిమావాహయామి పాద్యం సమర్పయామి హర్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్ వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి ఆదో నిర్విఘ్నేన ప్రథమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే విశ్వక్సేనం చతుర్బాహుం సింగటిక్రసమన్వితం జయాపతిం శృంగకేతం సుపుష్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేత్ ఆగ్నేయస్మాద్జామహే త్వా విశ్వే సదా త్వం హితో న శంభో వైరాజందే ధోధన్యధత్తాం ప్రేష్యామదేశో విబధానామనాదర్యామే సస్తాంద్రిదాన్ తథాత్ పద్మాకారమండలే ఓం భోః విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానువాయనమావాహయామి తద్దక్షిణే సూత్రవతీమావాహయామి వామే జిగామావాహయామి సూత్రవతీరిగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః ఆసనం సమర్పయామి విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి హర్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః నిత్యానుపాయనే నమః సూత్రవత్యై నమః జిగాయై నమః సూత్రవతీరిగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాత్ నాణ్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం ప్రసమాప్తిద కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భిః అనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రజదాం ప్రజదాం ప్రజాపతిః శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని అతో దేవా అవంతు నో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య పాగోసురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యత గతో వ్రతాని పస్పశేత్ ఇంద్రస్య యుజ్యః సఖా తద్విష్ణో భవంత్ పవమానః సువర్జనః పవిత్రేణ విచర్షణిః యః పోతా పునాతు మా పునంతు మా దేవజనాః పునంతు మనబోధియా పునంతు విశ్వ ఆయవః జాతవేదః పవిత్రవత్ పవిత్రేణ పునాహిమా
शुक्रेण देवदीप्यते अग्ने कृत्वा क्रतुगोरणो यत्ते पवित्रमर्चिषि अग्ने विदतवन्तरा ब्रह्मतेन पुनीमहे उभाभ्याम् देवसवितः पवित्रेण सवेन च इदम् ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनते देव्यागात् यस्यै बह्वीस्तनवो वीतपृष्ठाः तया मदन्तस्य धमार्येषु वयग्रस्यामपदयोरगीणाम् वैश्वानरो रश्मिभिर्मा पुनातु वादः प्राणेने शिरोमयो भूः द्या वा पृथिवी पयसा येन देवा अपुनता येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणा इदम् ब्रह्म पुनीमहे यः पावमानी दध्येति ऋषिभिः सम्भृतकोरसम् सर्वकोसपोतमश्नाति स्वदितम् मातरिष्मना पावमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतकोरसम् तस्मै सरस्वती दुहे क्षीरकोरर्पिर्मधूदकम् पावमानी स्वस्त्यजनीः सुदुःखा हि पयस्पतीः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतको हितम् पावमानीर्दिशन्तु नः इमम् लोकमथो अमुम् कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पावमानी स्वस्त्यजनीः सुदुःखा हि हृदश्च्युतः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतको हितम् येन देवाः पवित्रेण आत्मानम् पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यम् पवित्रम् शतोद्यामको हिरण्मयम् तेन ब्रह्मविदो वयम् भूतम् ब्रह्म पुनीमहे इन्द्रः सुनीति सह मा पुनातु सोमस्वस्या वरुणः समीक्ष्य यमो राजा प्रवृणाभिः पुनातु मा जातवेदामोर्जयन्त्या पुनातु तच्छय्योरावृणीमहे गातुर्यज्ञाय गातुर्यज्ञपतये दैवी स्वस्तिनस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातु भेषजम् शन्नो अस्तु द्विपदे शल्चतुष्पदे ॐ शान्तिः 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 प्रात्यान्तिश देवार्चयो मार्चकिन्तान् दक्षिणायान्तिश माधाः पितरो मार्चकिन्ताम् प्रतीत्यान्तिशः पशवो मार्चकिन्ताम् उदेत्यान्तिश्यामभवटथयो वनस्पतयो मार्चकिन्ताम् मूर्धायान्तिश दिग्नः संवत्सरो यज्ञपतिर्मार्चकिन्ताम् अदोधराधरैर्नागेभ्यो मार्चकिन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायाम् निहितोऽस्य दन्तोः समकृतम् पश्यति वेदशोकोधादुप्रधानान् महिमानमीशम् वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पादर्घ्याचमनी यदा सुखम् यदा स्थानम् प्रवेशयामि शोभनार्थम् ఓం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారికి ప్రయాగరాజులో కూడా శ్రీనివాస కళ్యాణము అనేటువంటిది అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా సమస్త భక్తకోటి కూడా వీక్షించేటటువంటి మహద్భాగ్యం అందరికీ కలిగింది. కేవలం తిరుమలలోనే కాకుండా
భారతదేశం అంతటా దేశ విదేశాల్లో కూడా నిర్వహించేటటువంటి శ్రీనివాస కళ్యాణాల్లో భాగంగా మహాకుంభమేళా జరుగుతున్నటువంటి ప్రయాగరాజ్లో కూడా అత్యంత ఘనంగా వైభవంగా స్వామివారి కళ్యాణాన్ని అందరికీ భక్తులందరికీ కూడా వీక్షించేటటువంటి మహద్భాగ్యం, స్వామివారి అనుగ్రహం కూడా కృపాకటాక్షాలు ప్రయాగరాజ్లో ఏదైతే త్రివేణి సంగమం అని చెప్పి అక్కడ జరిగేటటువంటి మహాకుంభమేళాకు తరలి వచ్చినటువంటి సమస్త భక్తకోటికి కూడా స్వామివారి అనుగ్రహం అందజేయాలి అనేటువంటి ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదిగో చూడండి, స్వామివారికి ఇప్పుడే సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పాన్ని నిర్వర్తించి ఉపచార విధిని కూడా భక్తితో సమర్పిస్తూ ఉన్నారు. స్వామివారికి ఉపచారంగా సమర్పించేటటువంటిది ఏదైనా కూడా తప్పక స్వీకరిస్తాడు. ఆత్మా లక్ష్మస్య నష్కది పురాజీవ గృభోగధాం యదోషధయః సంగచ్చన్తే రాజానః సమిధామివ విప్రస్సౌచ్యతే భిజగ్రక్షోహామీవ చాదనః ఓషధయః సంవదంతే సోమేన దానాజ్ఞా తస్మై కరోమి ప్రార్థనస్తనోదాయం పారయామసి. स्वरामस्यदेवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यञ्चक्रमणि प्रतिशरबन्धनदेवताराधनं करिष्ये. ओं यमर्पयन्ति मणियो हविर्योजोहिडानर्विबुधा विराजन् तम्मयदोषायस्याननाग्नविपिनानि वदन्तु. ओं शेषमावाहयामि, सहस्रशीर्षमावाहयामि, अनन्तमावाहयामि, नागराजमावाहयामि. रक्षासूत्राधिष्ठानदेवताभ्यो नमः. शेषाय नमः. आसनं समर्पयामि, पाद्यं समर्पयामि, अर्घ्यं समर्पयामि, आचमनीयं समर्पयामि, पुष्पाणि समर्पयामि, गुडोपहारं निवेदयामि, ताम्बूलं समर्पयामि, सर्वोपचारान् समर्पयामि. ओम स्वस्ति नो मिलितामस्मिना भगः स्वस्ति नर्वणाः स्वस्ति पूषा असुरो दधातु स्वस्ति द्यावा पृथिवी सुचेतुना स्वस्तये वायुमुपप्रवामहे सोमं स्वस्ति भुवानस्य गस्पतिः बृहस्पतिं सर्वागणं स्वस्तये स्वस्तया आदित्यासो भवन्तु नः विश्वे देवानो अद्य स्वस्तये वैश्वानरो वसुरग्नि स्वस्तये देवामन्त्रुभव स्वस्तये स्वस्ति नो रुद्रः पात्वं हासः स्वस्ति मित्रावरुणा स्वस्ति बुध्ये रेवती स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नो अदिते गृधे स्वस्ति बन्धा मनोजनेम सूर्या चन्द्रमसा विव पुनर्ददाग्नादा जानता संग्रामे महि स्वस्त्यजानन्तार्क्ष्यमरिष्टनेमिं महद्भूतं वायसं देवतानाम् असुरघ्नमिन्द्रासखं समत्सु बृहद्यशो नावामिमारोहेम अंहोजामाङ्गिरा सङ्गयन्त स्वस्त्यात्रेयं मनसा चतार्क्ष्यम् प्रजातवानिश्वरणं प्रपद्ये स्वस्ति संबाधेष्वभायनो अस्तु शुभं शुभां. ఓం నమో వెంకటేశాయ. ప్రయాగరాజులో స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహోచన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి అదుగో స్వామివారికి దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా అనంతుణ్ణి ఆదిశేషుణ్ణి కూడా వాహన చేసి స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సభక్తికంగా స్వామికి నిర్వర్తించేటటువంటి ఈ కళ్యాణ మహోత్సవం ఎంత అంగరంగ వైభవంగా ప్రారంభమైందో చూడండి. స్వామివారికి కలశారాధన అని చెప్పి భగవంతుడిని పూజించేటప్పుడు కలశంలోనటువంటి నీటిని అంతా కూడా అక్కడ పవిత్రీకరణ చేసి సమస్త ద్రవ్యాల మీద కూడా సంప్రోక్షణ చేసి ఆ తదుపరి ప్రతిసరబంధం దీక్షాకంకణ ధారణ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు.
సమస్తమైనటువంటి లోకాలన్నింటినీ కూడా ఏలేటటువంటి ఆ భగవత్ స్వరూపుడు పరమాత్మ సమస్త లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగి చరాచర జగత్తునంతా కూడా రక్షిస్తున్నాను. సృష్టి స్థితిలయకారంలో స్థితికారకత్వం అనేటువంటిది మహావిష్ణువుది కాబట్టి కుటుంబంలో యజమాని ఎలాగైతే సంరక్షణ బాధ్యత స్వీకరిస్తాడో లోకంలో ఉన్నటువంటి కుటుంబాలన్నిటికీ కూడా సంరక్షణ బాధ్యత స్వీకరించినటువంటి ఆ పరాత్పరుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క జగత్ రక్షకత్వము అనేటువంటిది దీని ద్వారా సూచకమవుతూ ఉంది. అంటే గోవిందనామాల్లో కూడా ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద గోవింద అని చెప్పి ఆ నామాల్లో మనం కీర్తిస్తూ ఉంటాం. దానిలో ఆంతర్యం ఏంటి అని చెప్పి అంటే ఏ చిన్న కష్టం వచ్చినా కూడా కుటుంబంలో ఉన్నటువంటి వారంతా కూడా స్వామి నేను నీ కొండకు వస్తాను, నా మొక్కు తీర్చుకుంటాను అని చెప్పి స్వామివారిని వేడుకుంటే ఆ స్వామి వెంటనే కరుణా కటాక్షాలతో వీక్షిస్తాడు, అనుగ్రహిస్తాడు. అదిగో స్వామి దివ్యమంగళమైనటువంటి స్వరూపాన్ని చూడండి. దీక్షాకంకణ ధారణ నిర్వర్తించే ముందు పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈ ఉపచార విధులతో భక్తిభావనతో స్వామికి చేసేటటువంటి సపర్యలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా స్వామి సంతుష్టుడవుతాడు అని చెప్పి కూడా వైఖానసాగమ శాస్త్రం పేర్కొంటూ ఉన్నది. ఎందుకంటే సాక్షాత్తు విష్ణువంశ సంభూతుడు మునుల్లో ప్రథముడు అయినటువంటి భగవాన్ విఖనస మహర్షుల వారి చేయి లోకానికి అందించబడినటువంటి శాస్త్రం ఏది అంటే వైఖానస భగవత్ శాస్త్రం. అందుకే మన తిరుమలలో కానీ దేశ విదేశాల్లో జరిగేటటువంటి ఎక్కడ శ్రీనివాస కళ్యాణాలు జరిగినా కూడా వైఖానస భగవత్ శాస్త్రవిధిగా స్వామివారికి ఈ కళ్యాణోత్సవాల్ని నిర్వర్తిస్తూ ఉంటారు. శ్రీ వైఖానస మరీచిమానార్చనాకల్పం ఏమని చెప్పింది అనంటే అదిగో చూడండి, ఇప్పుడే స్వామివారికి దీక్షాకంకణ ధారణానంతరం ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లిరువురికి కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తున్నారు. ప్రథమముగా మహాలక్ష్మి అమ్మవారికి దీక్షాకంకణ ధారణ వామహస్తానికి నిర్వర్తిస్తున్నారు. పూజాధికాలు నిర్వర్తించి లక్ష్మీర్ పద్మాలయ పద్మ కమల ఇందిర లోకమాత మా రమ మంగళదేవత అని చెప్పి లక్ష్మీ అమ్మవారిని మనం స్తుతిస్తూ ఉంటాం. ఆ అమ్మవారు ఎలాంటిది అని చెప్పి అంటే స్వామికి నిత్యానపాయనిగా ఉంటుంది. సకల లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగినటువంటి ఆ స్త్రీమూర్తి అమ్మవారిని మనం పూజిస్తాం. సకలములైనటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా భక్తులు కోరేటటువంటి కోరికలన్నింటినీ కూడా స్వామివారికి విన్నవిస్తూ ఉంటుంది. అంటే స్వామివారు సమస్త లోకాల్ని కూడా అనుగ్రహించేటటువంటి తత్వం ఆయనది కాబట్టి అదిగో స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సమస్తమైనటువంటి భూమండలంలో చరాచర జీవరాశుల్ని కూడా అనుగ్రహించేటటువంటి తత్వం స్వామిది, రక్షించేటటువంటి తత్వం. గజేంద్ర మోక్షంలో కూడా చూశాం. గజేంద్రుడు కోరినా కూడా ఆ ప్రాణిని కూడా కాపాడినటువంటి మహావిష్ణువు వైకుంఠాన్ని కూడా విడిచిపెట్టి విచ్చేశారు. అంటే లోకాలన్నింటినీ కూడా రక్షించేటటువంటి దేవదేవుడు కాబట్టి అదిగో ఇప్పుడే స్వామివారికి దీక్షాకంకణ ధారణ అనంతరం మన లక్ష్మీ అమ్మవారి మహాలక్ష్మి అమ్మవారికి కూడా దీక్షాకంకణ ధారణ వామహస్తాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. నమశ్రియై లోకధాత్రై బ్రహ్మమాత్రే నమో నమః, నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః, పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే ఋగ్యజుస్సామరూపాయై విద్యాయై తే నమో నమః. అదిగో చూడండి, మహాలక్ష్మి అమ్మవారికి దీక్షాకంకణ ధారణానంతరం స్వామివారి హస్తానికి తాకించి మరలా దీక్షాకంకణ ధారణ భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. మనకు తెలుసు ఆ అమ్మవారు సకలములైనటువంటి యజ్ఞ వరాహస్వామి అంకసేముపై అలరారుతూ ఉంటుంది. మన తిరుమలలో కూడా చూస్తూ ఉన్నాం. అలా యజ్ఞ వరాహస్వామి యొక్క చర్చాగోష్ఠిలో కూడా స్వామివారు ఒక మంత్రాన్ని కూడా భూమహాలక్ష్మి అమ్మవారికి ఉపదేశించాడట. ఓం శ్రీవరాహాయ ధరణి ఉద్ధరణాయ అనేటువంటి మంత్రాన్ని ఓహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో అనుసంధానం చేసుకుని ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద, ధన సంపద, పుత్ర సంపద, ధనధాన్య వృద్ధి కలుగుతుంది అని కూడా పురాణాలు చెప్తూ ఉన్నాయి. అదిగో ఉభయ దేవేరులకి దీక్షాకంకణ ధారణ అనంతరం అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకొని ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. సకల లోకాల్ని ఏలేటటువంటి ఆ దేవదేవుని కళ్యాణము అనంటే విశ్వకళ్యాణం కాబట్టి ఆ విశ్వకళ్యాణానికి రావలసింది కేవలం మనమే కాదు, మనం చూసేటటువంటి భక్తులమే కాదు, సమస్త లోకాల్ని ఏలేటటువంటి దేవతాగణం కూడా అదిగో ఆ కళ్యాణానికి ఆహ్వానించబోతూ ఉన్నారు. శ్రీదేవుడే మాకు జీవరక్ష
మ్రోయుచు అగ్నిలో యజ్ఞమూర్తి అయిన దేవుడే ఆయములు తాకకుండా అగ్ని రక్ష మ్రోయుచు అగ్నిలో యజ్ఞమూర్తి అయిన దేవుడే ఆయములు తాకకుండా అగ్ని రక్ష వాయుసుతో నేలినట్టి వన జనాభుడే మాకు వాయువందు కందకుండ వాయు రక్ష వాయుసుతో నేలినట్టి వన జనాభుడే మాకు వాయువందు కందకుండ వాయు రక్ష మాకు అగ్ని రక్ష మాకు వాయు రక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష ఆది మూలమే మాకు రంగరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష పాదమాక సమున్నకు పారచే విష్ణువే దారిలి మాకు ఆకాశ రక్ష పాదమాక సమున్నకు పారచే విష్ణువే దారిలి మాకు ఆకాశ రక్ష సాధించి వెంకటాద్రి సర్వేశ్వరుడే మాకు సాగరము మీరినటి సర్వరక్ష సాధించి వెంకటాద్రి సర్వేశ్వరుడే మాకు సాగరము మీరినటి సర్వరక్ష ఆకాశ రక్ష మాకు సర్వరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష ఆది మూలమే మాకు రంగరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష ఓం నమో వెంకటేశాయ. ప్రయాగ్రాజ్లో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అందరూ కూడా భక్తులంతా కూడా మాకు కూడా ఈ దర్శన భాగ్యం స్వామివారిని తిరుమలే వచ్చి చూసేటటువంటి భాగ్యం కంటే కూడా ప్రయాగరాజులోనే శ్రీనివాస కళ్యాణాన్ని వీక్షించేటటువంటి భాగ్యం మా అందరికీ కూడా కలిగింది అని చెప్పి ఆ భక్త కోటి అంతా కూడా స్వామివారి కళ్యాణాన్ని వీక్షిస్తూ ఉన్నారు, అనుగ్రహాన్ని కూడా పొందుతూ ఉన్నారు. అంటే ఎప్పుడూ కూడా సాధారణంగా కుంభమేళా అంటారు 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అదే అర్ధ కుంభమేళా అయితే ప్రతి 6 సంవత్సరాలకి ఒకసారి హరిద్వార్లో కానీ ప్రయాగలో కానీ జరుగుతూ ఉంటుంది. అదే పూర్ణ కుంభమేళా అయితే ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి ప్రయాగ, హరిద్వారు, ఉజ్జయిని, నాసిక్లో జరుగుతుందన్నమాట. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి అలహాబాదులో మహాకుంభమేళా నిర్వహించబడుతూ ఉంటుంది. అటువంటిది ఇదిగో చూడండి, ఇప్పుడు స్వామివారికి జరుగుతున్నటువంటి ఈ కళ్యాణం మహోత్సవంలో మహాకుంభమేళా సమయానికి కూడా స్వామివారికి దివ్యమైనటువంటి అనుగ్రహం మనందరికీ కూడా కలగాలి అని చెప్పి దీనిలో ఆంతర్యాన్ని కూడా నిర్దేశిస్తూ ఆనాడు ఏదైతే గొప్పగా స్వామివారికి అనేక చోట్ల జరిగినటువంటి కళ్యాణాల్లో ఇక్కడ జరిగేటటువంటి ప్రయాగరాజ్లో అంటే కేవలం బృహస్పతి ప్రతి స్థలంలో కూడా ఇక్కడ నిర్వహించేటటువంటి తేదీలు కానీ
సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి యొక్క స్థానాల ఆధారంగా నిర్ణయించడము అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. అందుకే ఇక్కడ సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళాను ప్రయాగలో ప్రారంభించినట్లుగా కూడా చెప్తే ఈ మహాకుంభమేళాకు భక్తకోటి కోట్ల మంది భక్తులు కూడా ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా అనుగ్రహం సంప్రాప్తించటానికి ఇదిగో స్వామివారికి కళ్యాణాదులు నిర్వర్తిస్తూ ఉన్నారు. సమస్త లోకాలని కూడా ఇప్పుడే కళ్యాణంలో మనం చూసాం. శ్రీనివాస కళ్యాణము అంటే విశ్వ కళ్యాణం కాబట్టి ఈ విశ్వ కళ్యాణమైనటువంటి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించినందువల్ల కలిగేటటువంటి లాభాన్ని కూడా శ్రీ వైఖానస మరీచి విమానార్చనాకల్పం చక్కగా వివరించింది. ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాన్ దశ పరమాత్మానంచ ఏకవింశతికం విష్ణో పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతాచ. అదిగో చూడండి, ఆనాడు శ్రీనివాస పద్మావతుల కళ్యాణం జరిగినటువంటి కన్యాదాన విశేషాల్ని కూడా చక్కగా ఆ చిత్తరువులో మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు ఆకాశరాజు పద్మావతీదేవిని కన్యాదానం సమర్పించినటువంటి ఆ సందర్భాలను చూడండి. అక్కడ వెలుగొందేటటువంటి ఆ చిత్తరువుల్లో మనం చూసేటటువంటి ఆ సందర్భాన్ని, స్వామివారి కళ్యాణాన్ని ఎంత వైభోగంగా చిత్రీకరిస్తూ ఉన్నారో. అంటే ఎవరైతే స్వామివారిని దేవేరులతో సహా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే సేవిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆ క్షణానే తొలగిపోతాయట. అంతేకాకుండా తన ముందు 10 తరాల వారికి, తర్వాత 10 తరాల వారికి పాపాల నుండి, నరకాల నుండి విముక్తులై మహావిష్ణువు యొక్క పరంపదం చేరుతారట. అలాగే స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారట. అందుకే స్వామివారికి కళ్యాణోత్సవాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఈ సేవల్లో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా శ్రీవారి కరుణ వలన సంతాన వృద్ధి కలుగుతుందట, అన్ని కార్యాల్లో విజయం సిద్ధిస్తుందట. అలాగే కీర్తి, కోరిన కోరికలు తీరటము, సర్వవ్యాధిపీడ నివారణ కూడా జరిగి దేహాంతమందు విష్ణు సాయుధ్యం కూడా పొందుతారు అని చెప్పి మరీచి విమానార్చనాకల్పం చెప్పబడింది. ఏతేనోత్సవేన సర్వప్రజావృద్ధి విజయకీర్తిశ్చ వర్ధతే ఇష్టకామానవాప్నోతి విష్ణులోకే మహీయతే సర్వవ్యాధిపీడ నివారణ సిద్ధిమాప్నోతీతి విజ్ఞాయతే. సకలము లేనటువంటి జగద్రక్షకుడైనటువంటి ఆ స్వామివారిని మనం చూస్తాం. శ్రీనివాస తత్వము అనేటువంటిది చాలా గొప్పది. ఎందుకంటే శ్రీనివాస పరబ్రహ్మస్వామి కాంతాయ కళ్యాణ నిధయే నిధయే నిధయేర్దినాం నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ తే నమః శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విధే వికనసే నమః శృతి స్మృతి నదీ పూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణు భక్తి ఉదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్నవం యస్య ద్విరద వక్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే శ్రీ గోవింద శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే త్రివేణీ సంగమే ప్రయాగరాజ క్షేత్రే శ్రీ భూ నీలా సమేత శ్రీనివాస స్వామి దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చాంద్రమానేన
వర్తమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శ్రీ శోభకృతనామ సంవత్సరే క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే హేమంత ఋతౌ శుక్లపక్షే పంచమ్యాం శుభతిథౌ పుబ్బా నక్షత్రయుక్త స్థిరవాసర యుక్తాయాం శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ శుభముహూర్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపతేః పురుషోత్తమస్య ఏతత్ శేషాచల నివాసినః శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూ నీలా సమేత శ్రీనివాస స్వామి కళ్యాణోత్సవ కర్మాంగం మమ అనుకోండి. మీ గోత్రము, మీ నక్షత్రము, మీ పేరు, మీ ధర్మపత్ని పేరు, మీ పిల్లల పేర్లు చెప్పుకొని మీ మనసులో కోరికలు స్వామివారికి విన్నవించుకోవాలి. आपका गोत्र, आपका नक्षत्र, आपका नाम स्मरण करना चाहिए. आपका पत्नी का नाम, आपका बच्चों का नाम स्मरण करना चाहिए. आपका इच्छा मन में भगवान को प्रार्थना करना चाहिए. मम सह कुटुंबानां सबांधवस्य क्षेमस्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काम्यमोक्ष चतुर्विध पुरुषार्थ फलसिद्ध्यर्थं सत्संतान सौभाग्य सिद्ध्यर्थं శ్రీనివాస స్వామి పరిపూర్ణ కృపా కటాక్ష వీక్షణ ఫలసిద్ధ్యర్థం సమస్త లోకక్షేమార్థం రాజముఖే రాజద్వారే సర్వ కార్య ఆనుకూల్యత సిద్ధ్యర్థం మమ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం శ్రీ వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గేణ కళ్యాణోత్సవం ఆచార్యముఖేణ అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. శుభకర శుద్ధ బ్రహ్మమై మనకు కనబడుతూ ఉన్నది చూడండి. నిత్యం కారుణ్యానంద బాహుల్య సర్వాశ్చర్యమయం విభుం. అదిగో పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తూ ఉన్నారు స్వామి అమ్మవార్లు ఇరువురికి కూడా. అదిగో సకలములైనటువంటి కన్యాదాన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. అంటే లోకాలన్నింటినీ కూడా జగత్తునంతా కూడా రక్షించేటటువంటి దేవదేవుడు కాబట్టి స్వామివారికి కళ్యాణం ఆనాడు ఎంత వైభవంగా జరిగిందో మరి కళ్ళకు కట్టినట్లుగా కూడా మనకి ఈ కార్యక్రమాన్నంతా కూడా మనకి శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యం ద్వారా మనం వీక్షిస్తూ ఉన్నాం. సకల లోకాల్ని కూడా స్వామి ఏ విధంగా అయితే రక్షిస్తూ ఉంటాడో, మరి ఎలాగైతే నీలమేఘశ్యాముడో పీతాంబరధారియో రత్నతోరణ విలసితమైనటువంటి ఆనంద నిలయవాసుడాయన పంచాయుధ శోభితుడాయన చండ ప్రచండ సునందాది ద్వారపాలక పరివార గణముల చేత సేవింపబడేటటువంటి దేవదేవుడెవరు అని చెప్పి అంటే అదుగో ఆ స్వామియే. ఆ స్వామికి నూతన వస్త్ర సమర్పణ కూడా గావిస్తూ ఉన్నారు. ఆ తదుపరి అమ్మవార్లిరువురికి కూడా ఆ నూతన వస్త్ర సమర్పణ కూడా గావించబోతూ ఉన్నారు. అచ్యుత అనంత గోవింద ఈ అనంత నామధేయ విలసితుడైన దివ్యమంగళ విగ్రహుడు స్వామివారు రామకృష్ణాది లీలావతార లీలా విభూతితో కూడా అలరారేటటువంటి సత్యజ్ఞాన స్వరూపుడైన సకల ఉపనిషత్సారమైనటువంటి దివ్యమూర్తి. అదుగో అమ్మవార్లిరువురికి కూడా పట్టు వస్త్రాన్ని నూతన వస్త్రాన్ని సమర్పిస్తూ ఉన్నారు. ప్రథమంగా మహాలక్ష్మి అమ్మవారికి వస్త్ర సమర్పణ గావిస్తూ ఉన్నారు. బృహస్పతిర్మా
स्तम्भो दिवो धरुणः पृथिव्या अस्येषा जगतो विष्णुमस्ति युवा सुवास वास के अनुसार भगवान को ఓం నమో వెంకటేశాయ. ప్రయాగరాజులో స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా వీక్షిస్తూ ఉన్నాం. సకల లోకాల్ని కూడా అనుగ్రహించేటటువంటి దేవదేవుడు. పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువ్యాకాశ అహంకార మహదం వ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిక్కజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భవర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తమోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథోభాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావతపుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిక్తండి శుండాదండోత్తంభితే అమరావతే తేజోపదే సంయమనే రక్షోపదే సింధుపదే గంధవత్యలకాపదే యశోపదే ఇత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిర్దివర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకబాలకమరిపాలితే లోకాలోకాచలవలయితే లవణేక్షుసురాసర్పితరిక్షేర సుప్తోదకాఖ్య సప్తార్ణవరివృతే మమ అనేక జన్మసూ యః జన్మ నిచాయేత క్షణపర్యంతం బాల్య యౌవన కౌమారవార్థయేషు రహస్య ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాదకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహితధామాతపసంఘాతకాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తనై సూర్యమండలపర్యంతం కృతనాశీర్వర్షసహస్రావధానే ఏకైక తినామకర్షణక్రమేణ సర్వరాస్య మకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృతాగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతపడవాజపేయ పుండరీకాశ్వమేధాధి శతకృతపుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుత్స్యపదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనిలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఘ్నోమణీంద్రమదానుసారిభిర్భృ वशिष्ठादिभिः दिव्य महर्षिभिः ऋक्त गुह्य धर्म पुराण इतिहास कल्पोक्त सकल फलावाप्यर्थं कन्यादानं करिष्ये। ओम अस्य श्रीमदादिनारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्यमंगल विग्रहस्य शंखचक्रशार्ंग कौमोदकी नंदकस्य श्रीमतो वैकुंठ नायकस्य श्रीमत् वैखानस भगवत शास्त्रोक्त मार्गेण आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयारुहेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य परव्यूह विभव अंतर्यामि अर्चावतार रूपस्य श्री महाविष्णोः परब्रह्मणो नप्त्रे आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयारुहेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारण भूषस्य मूल प्रकृते स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रय कर्मणोख्यादि वशात् उत्पत्ति स्थितिलय कारण भूषस्य श्री महाविष्णोः परवासुदेव शर्मणः पौत्राय आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयारुहेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकुट मकुट मणिगण विसृंभित पादारविन्दस्य श्री महाविष्णोः आदिनारायण
శర్మణః పుత్రాయ ఆంగీర సమానహస్పత్య భారద్వాజ ప్రజారుహేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వాభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాసమర బ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం భార్గవస్యమన ఆప్నవాన్ ఔరవేదన మంజారుహేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగోః సంకల్పతనయాం ఉత్తర భర్గుణీ నక్షత్రే కన్యా రాసు జాతాయాం శ్రీ శ్రీదేవీనామ్నీం ఇమాం కన్యాం దాస్యామి ఋగ్యజుస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రయారుహేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీనామ్నీం ఇమాం కన్యాం దాస్యామి కన్యాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజగీర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయుధమేదశేత్ ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యः సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తః సుముహూర్తో అస్తు. ఓం నమో వెంకటేశాయ. ప్రయాగరాజులో స్వామివారికి ఇప్పుడే కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. గోత్ర ప్రవరులతో స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశ పారంపర్యాన్ని కూడా ఇప్పుడే విన్నాం. స్వామివారి యొక్క గోత్రపటంలో గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియచేస్తూ ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి ఋషులు తత్సంబంధ ఆచార్యులు కూటస్థ పుత్ర పౌత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా ఇప్పుడే విన్నాం. అదిగో మాంగళ్య ఆరాధన కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. మాంగళ్య పూజ నిర్వర్తిస్తూ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి సమస్త లోకరక్షణ నిమిత్తమై ఇదిగో స్వామివారికి ఇటువంటి కళ్యాణాదులు విశ్వమంతా కూడా దేశ విదేశాల్లో కూడా జరుగుతూ ఉంటాయి. మనం ఒక్కసారి పరిశీలిస్తే పురాణాల్లో చెప్పబడినటువంటి ఆంతర్యం ఏంటి అని చెప్పి అంటే ఇలా మనకి మహాకుంభమేళాలు జరగటానికి అదిగో మాంగళ్య ఆరాధన నిర్వర్తించిన అనంతరం స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ప్రథమముగా మహాలక్ష్మి అమ్మవారికి ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. సమంగళకరి అంటే అమ్మవారిని మనం స్తుతిస్తూ ఉంటాం. అంటే ఈ కుంభమేళాలు జరుగుతూ ఉంటాయి. గొప్పగా అమృత బిందువులు ఏవైతే ఉన్నాయో అమృతాల క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఆ క్షీరసాగర మథనం నుంచి ఉద్భవించినటువంటి అమృత కలశం ఏదైతే ఉందో అదిగో స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. అతి పవిత్రమైనటువంటి వివాహ ఘట్టములో కళ్యాణ ఘట్టములో అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా పూజను కూడా ఆరాధన కూడా నిర్వర్తిస్తూ ఆ తదుపరి అమ్మవార్లు ఇరువురికి కూడా మాంగళ్య ధారణ అనేటువంటిది నిర్వర్తించబోతూ ఉన్నారు. వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా కూడా నిర్వర్తించేటటువంటి ఈ కార్యక్రమం ఎంత గొప్పగా అందరూ వీక్షిస్తున్నారో చూడండి. ఆనాడు అమృత కలశం ఉద్భవించింది. ఆ అమృతం ఉద్భవిస్తే ఆ అమృతాన్ని దేవతలందరికీ పంచటానికి మహావిష్ణువు బయలుదేరాడు. మరి అలా ఆయన ఏదైతే ఆ అమృత కుంభాన్ని తీసుకొని వెళుతూ ప్రయాగ హరిద్వారు ఉజ్జయిని నాసిక్లో కూడా ఈ అమృత బిందువులు చిలకరించాడు అని చెప్పి పురాణాల్లో చెప్పబడింది. అందుకే ఈ కుంభమేళాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయట. రత్నైర్మహాబ్ధేర్తుతుషుర్నదేవానభేజిరే భీమవిషేణ భీతిం సుధాం వినా న ప్రయయుర్విరామం న నిశ్చితార్థాత్ విరమంతి ధీరాః.
అమృతం సిద్ధించేటంత వరకు కూడా వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని దేవతలు విడనాడలేదట. అలా ఆ అమృతం చిలకరించబడినటువంటి ఈ ప్రయాగరాజులో అదిగో స్వామివారికి ఇప్పుడే కళ్యాణోత్సవంలో భాగంగా కన్యాదాన కార్యక్రమాన్ని అతి మంగళకరమైనటువంటి కళ్యాణ ఘట్టములో అతి పవిత్రమైనటువంటి మాంగళ్య ఆరాధనను కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆనాడు నారదుల వారు కుబేరునితో అన్నాడట, వైశాఖ శుద్ధ దశమి నాడు శ్రీనివాసస్వామికి వివాహం జరుగుతుంది అని చెప్పి మీకు తెలుసు కాబట్టి ధన సహాయం చెయ్యమని చెప్పి అడిగితే కుబేరుడు అందుకు సంతోషించి 3,364 కోట్ల రామనిష్పాలు ఇచ్చి పత్రం రాయించుకున్నాడట. మరి అప్పుడు సాక్షులుగా ఎవరున్నారు అంటే బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, అశ్వత్థాలు కూడా సంతకాలు పెట్టారట. శ్రీనివాసస్వామి కుబేరుని చూసి అన్నాడట, నీవిచ్చినటువంటి ధనాన్ని కలియుగంలో వడ్డీ చెల్లిసి కలియుగాంతంలో వడ్డీ అసలు మొత్తం చెల్లించగలవాణ్ణు అని చెప్పాడట. లక్ష్మీం జాతవేదో మావః ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావః తాం మావః జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోష్మాన్ మిల్దేయం పురుషాణః మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం ప్రజాపతిః సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేదాన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాం అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేనా లోకరక్షకహేతవే కంఠే పద్నామి సుభగే సాజీవ శరదశతాం. శ్రీదేవి నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ఓం ప్రజాపతిః సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేదాన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాం అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేనా లోకరక్షకహేతవే కంఠే పద్నామి సుభగే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాప్తిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు.
சீசேலேசதையா பாத்திரம் திப்புனது அள்ளினாள் தாமரமேல் ஆரணங்கணிந்துனவே மல்லினான் ஆண்டமணமையில் மெல்லியலால் ஆயுர்துனவேந்த நாகத்தாள் தென்பொதுவை வயர் பயந்தவள் வரணமாயிரம் சூழாவலம் செய்தே நாராயணம் வேதானக்கின் நான் என்னது பூரண பொற்கோடம் வைத்து பூரமெங்கும் தோரண நடக்கண கண்டேன் தொழினான் வாரணமாயிரம் சுழவலம் செய்தே நாராயண நம்பிதனக்கின் நான் என்னது பூரண பொற்கோடம் வைத்து பூரமெங்கும் தோரணம் நடக்கண கண்டேன் தொழினான்.
स्वस्ति न भगस्व स्वस्ति पूषा असुरो स्वस्ति द्यावा पृथ्वी శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద నిత్య నిర్మల గోవింద నిరమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద నష్ట నివారణ గోవింద 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 హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన వజ్రమగుణధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖవర్ధన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద మచ్చపూర్వ గోవింద మధుసూదన హరి గోవింద వరాహన శివ గోవింద వామన భృగామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్గిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వేంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద